కొత్త బోర్డు వేసారన్నా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించి పెట్టుబడులు రాకుండా చేయాలని ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని అడుగడుగున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తూ ఉంది. ఏడాది కాలంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి గమనిస్తే ఈ విషయం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్లోనే పాల్గొనడం లేదు. ఎక్కడైనా శవం ఉంటే తప్ప అక్కడికి వెళ్ళడానికి అతనికి మనసొప్పడం లేదు. శవాల చుట్టూ రాజకీయాన్ని నడిపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మొన్న పల్నాడులో జరిగిన ఉదంతాన్నే తీసుకుంటే ఎప్పుడో ఏడాది కిందట చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి వైనాట్ 175 అని పదే పదే చెప్పడం వల్ల నిజంగా వైసీపీ గెలుస్తుందేమోనే నమ్మి బెట్టింగులు కాసి డబ్బులు చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్న వ్యక్తికి విగ్రహం పెట్టించడం, ఆ విగ్రహావిష్కరణకు స్వయంగా ఏడాది తర్వాత జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం అత్యంత సిగ్గుచేటు. ఎవరికి విగ్రహాలు పెట్టాలి, ఎవరి విగ్రహాన్ని చూసి ప్రజలు ఏమి స్ఫూర్తి పొందాలి అనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకోకుండా జగన్మోహన్ రెడ్డి ఈ రకమైన వ్యవహారాలు నడుపుతూ ఉన్నాడు. అంతకుముందేమో రౌడీ షీటర్లను అట్లాగే నేరాలు చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి పొదిలి వెళ్ళాడు. అక్కడే వైసీపీ కార్యకర్తలు శాంతి భద్రతల సమస్యను సృష్టించే కుట్రలకు దిగితే ప్రభుత్వం నిలువరించింది. పల్నాడు పర్యటనకు ముందే ప్రభుత్వం పోలీసు శాఖ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. తక్కువ సంఖ్యలో వెళ్ళండి, ఎలాంటి ఘర్షణలకు గొడవలకు తావు లేకోకుండా ప్రశాంతంగా మీ కార్యక్రమాన్ని మీరు చేసుకోమని చెప్తే ఇంటి దగ్గర బయలుదేరి దగ్గర నుంచి వందలాది వాహనాలతో కాన్వాయ్గా వెళ్ళడం ఒక నేరమైతే, అక్కడ
సింగయ్య అనే ఒక దళిత వైసీపీ కార్యకర్త స్వయంగా జగన్మోహన్ రెడ్డి వాహనం చక్రం కింద పడి తీవ్రమైన అస్వస్థతకు అపస్మారక స్థితికి చేరుకుంటే ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగితే మనం చూసి మన కారు ఆపి వాళ్లకు అత్యవసర చికిత్స అందే విధంగా చూస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి వికృత మనస్తత్వం ఉన్న ఒక వ్యక్తి కాబట్టి, విపరీతమైన మనస్తత్వం ఉన్న ఒక వ్యక్తి కాబట్టి సొంత కారు కింద తన పార్టీ కార్యకర్త పడి చావు బతుకుల్లో ఉంటే అతని సిబ్బంది ఆ సింగయ్యను ఈడ్చి ముళ్ళ పొదల్లోకి వేసి వెళ్ళిపోతారు. ఏం మానవత్వం అని అడుగుతా ఉన్నా. మీరు మనుషులా? మీకు మానవత్వపు ఛాయలు ఇసుమంతైనా ఉన్నాయా? ఉంటే ఎవరైనా ఇట్లాంటి పని చేస్తారా? సొంత పార్టీ కార్యకర్త ఆ పార్టీ అధ్యక్షుడి కారు కింద పడి కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఈడ్చి పొదల్లోకి వేసినంత రాక్షస మనస్తత్వం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి తప్ప వేరే ఎవరికైనా ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నా. ఇంత దుర్మార్గం ఎప్పుడూ మనం చూడలే రాజకీయాల్లో. పోనీ జగన్మోహన్ రెడ్డికి తెలియదే అనుకుందాం, మాట వరుస. అంత జరుగుతా ఉన్నా తెలియదని అనుకోలేదు. ఎందుకంటే అతను వాహనంలో లేడు, పక్కన ఫుట్బోర్డు మీద నిలవన్నాడు. ఈడ్చేది అంతా కూడా చూడలేదని మనం అనుకోలేదు. అక్కడ చూసిన తర్వాత అయినా అతనికి అత్యవసరంగా చికిత్స అందించడానికి ఎందుకు ఆదేశించలేదు? ఎందుకు తన పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఆ పని అప్పచెప్పలేదు? ఒక మనిషి పరామర్శకు వెళ్ళి ఇద్దరి ప్రాణాలను బలి తీసుకోవడం ఎంత నేరం? సింగయ్య మరణం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన హత్యగానే మనం పరిగణించాలి. ఖచ్చితంగా దీన్ని తీవ్రమైన నేరంగా చూడాల్సిన అవసరం ఉంది. ప్రమాదం కాదది. ఒక కార్యకర్త తన నాయకుడిని చూడ్డానికి వచ్చి ఆ నాయకుడి కారు కింద పడితే ఈడ్చి మొల్ల పొదల్లో వేసిపోతారంటే ఏమనాలి వీళ్ళని? పైగా పశ్చాత్తాపం వ్యక్తం చేయకుండా మరణించిన సింగయ్య కుటుంబానికి సానుభూతి తెలపకుండా తన పార్టీ కార్యకర్త చనిపోయినాడే అనే బాధ లేకోకుండా నిస్సిగ్గుగా నిర్లజ్జగా రోజు దానిపైన అడ్డంగా సమర్థించుకోవడానికి వైసీపీ తోడేళ్ల మందని మీడియా ముందుకు వదులుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటి వైపరీత్యం? ఏమిటి పైశాచిక ఆనందం? ఎవరైనా మామూలు మనిషి చేసే పనేనా ఇది? చూస్తూ ఉన్నాం, ప్రతిరోజు ఒక 8-10 మంది వచ్చేది, నోటికి వచ్చినట్టు మాట్లాడిపోతూ ఉండేది. ఎవరికి ఎక్కడ తన సొంత పార్టీ కార్యకర్త సింగయ్య అనే ఒక దళిత కార్యకర్త చనిపోయినాడనే పశ్చాత్తాపం ఏ వైసీపీ నాయకుడి ప్రకటనలో కూడా మాటల్లో కూడా మనకు కనిపించడం లేదు. వైసీపీ కార్యకర్తలారా దయచేసి ఇది గమనించమని నేను అడుగుతా ఉన్న వాళ్ళందరినీ. ఎవరిని నమ్ముకొని మీరు రాజకీయాల్లో పనిచేస్తున్నారో మీ నాయకుడు, ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి తన సొంత కారు కింద పడి మరణించిన సింగయ్య మృతి పట్ల ఈ క్షణం వరకు కూడా సంతాపం తెలపలేదు, ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేయలేదు. ఇప్పటికీ
అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో. మీరు కూడా ఆలోచన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని నేను వైసీపీ కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎవరి నాయకత్వంలో మీరు పనిచేస్తూ ఉన్నారు, ఎట్లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి దగ్గర మీరు పనిచేస్తూ ఉన్నారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోమని నేను వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇట్లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండడానికి అర్హులు కాదు. ఎవరైతే ఆ కారు నడిపారో ఏఆర్ కానిస్టేబుల్, అతనితో పాటు ఆ నేరంలో జగన్మోహన్ రెడ్డికి కూడా సమానమైన భాగస్వామ్యం ఉంది కాబట్టి అతన్ని కూడా చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాల్సిందే అని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.